Hi students, today topic is RT level custom single purpose processor. లాస్ట్ క్లాస్లో విన్నాం కదమ్మా, కాంబినేషనల్ లాజిక్ అంటే ఏంటి, సీక్వెన్షియల్ లాజిక్ అంటే ఏంటి, ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి, ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ చేసాము, ట్రూత్ టేబుల్లో రాసాము, తర్వాత దాన్ని కే మ్యాప్స్లో కన్వర్ట్ చేసాము, ఈక్వేషన్స్ రాసాం, సర్క్యూట్ డయాగ్రామ్ వేసాం. అలాగే దేనికి అంటే సీక్వెన్షియల్కి కూడా రాసాం కదా. ఇప్పుడు మనం చెప్పేది ఏంటిది అంటే ఆర్టీ లెవెల్ కస్టమ్ సింగిల్ పర్పస్ ప్రాసెసర్, ఏ బేసిక్ టెక్నిక్ ఫర్ కన్వర్టింగ్ ఏ సీక్వెన్షియల్ ప్రోగ్రామ్ into a custom single purpose processor by first converting the program to an FSMD using the provide templates for each language construct. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే సీక్వెన్షియల్ ప్రోగ్రామ్ని కస్టమ్ సింగిల్ పర్పస్ ప్రాసెసర్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, సీక్వెన్షియల్ ప్రోగ్రామ్ని కస్టమ్ సింగిల్ పర్పస్ ప్రాసెసర్లో కన్వర్ట్ చేస్తున్నాం. అలా కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ ఏం చేయాలి అంటే ప్రోగ్రామ్ దేంట్లో రాయాలి, దేంట్లోకి చేంజ్ చేయాలి, ఎఫ్ఎస్ఎండిలోకి. బై ఫస్ట్ కన్వర్టింగ్ ద ప్రోగ్రామ్ టు అన్ ఎఫ్ఎస్ఎండిలోకి కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ స్ప్లిట్టింగ్ ద ఎఫ్ఎస్ఎండి ఇంటూ ఏ సింపుల్ ఎఫ్ఎస్ఎం. నెక్స్ట్ ఏం చేయాలి, ఎఫ్ఎస్ఎండిని దేంట్లోకి కన్వర్ట్ చేయాలి, స్ప్లిట్ చేయాలి, ఎఫ్ఎస్ఎంలోకి కన్వర్ట్ చేయాలి. కంట్రోలింగ్ ఏ డేటా పాత్ అండ్ పర్ఫార్మ్ ఏ సీక్వెన్షియల్ లాజిక్ డిజైన్ ఆన్ ద ఎఫ్ఎస్ఎం. ఫస్ట్ ఏం చేసామమ్మా, మనం ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ దేంట్లో కన్వర్ట్ చేసాం, ఎఫ్ఎస్ఎండిలోకి కన్వర్ట్ చేసాం. అలాగే ఎఫ్ఎస్ఎండిని దేంట్లో కన్వర్ట్ చేసాం, సింపుల్ ఎస్ఎఫ్ఎంలోకి కన్వర్ట్ చేసామన్నమాట. నెక్స్ట్ హౌఎవర్ ఇన్ మెనీ కేసెస్ వీ ప్రిఫర్ నాట్ టు స్టార్ట్ విత్ ఏ ప్రోగ్రామ్ బట్ ఇన్స్టెడ్ డైరెక్ట్లీ విత్ ఎఫ్ఎస్ఎండి. డైరెక్ట్లీ దేంతో చేస్తారు అంటే ఎఫ్ఎస్ఎండితో. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ద డిజైన్ ప్రాబ్లం. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏంటి ఎగ్జాంపుల్ అంటే వీ వాంట్ వన్ డివైస్ టు సెండ్ అన్ 8-bit నెంబర్ టు అనదర్ డివైస్. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే 8-bit నెంబర్స్ని ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి పంపిస్తున్నాం అనమాట. పంపించే వాళ్ళని సెండర్ అన్నాము, అలాగే రిసీవ్ చేసుకునే వాళ్ళని ఏమంటున్నాము అంటే రిసీవర్స్ అంటున్నాం. ప్రాబ్లం ఏంటి, 8-bit నెంబర్ని పంపించాలి ఎవరికి, రిసీవర్కి. The problem is that while the receiver can receive all 8 bits at once, రిసీవర్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రిసీవ్ చేసుకుంటున్నారు 8 బిట్స్ని వన్స్. ద సెండర్ సెండ్స్ 4 bits at a time. సెండర్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఓన్లీ 4 bits మాత్రమే సెండ్ చేస్తున్నారు. ఒక టైంకి వచ్చి ఎన్ని బిట్స్ సెండ్ చేయాలి, 4 bits. ఫస్ట్ ఇట్ సెండ్ ద లో ఆర్డర్ 4 bits, దెన్ ద హై ఆర్డర్ 4 bits. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే 8 బిట్స్లో ఫస్ట్ 4 లోయర్ బిట్స్ని పంపిస్తున్నాం, నెక్స్ట్ హయ్యర్ బిట్స్ని పంపిస్తున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే 8 బిట్స్ని పంపించాలి రిసీవర్కి. ఆ రిసీవర్కి 8 బిట్స్ని పంపించాలి అంటే ఫస్ట్ ఎన్ని బిట్స్ పంపిస్తున్నాం, లోయర్ 4 బిట్స్ని పంపిస్తున్నాం, నెక్స్ట్ హయ్యర్ 4 బిట్స్ని పంపిస్తున్నాం. సో వీ నీడ్ టు డిజైన్ ఏ బ్రిడ్జ్ దట్ వీ ఎనేబుల్ టు టూ డివైజెస్ టు కమ్యూనికేట్. కాబట్టి సెండర్కిను రిసీవర్ కమ్యూనికేట్ చేయడానికి ఏం కావాలంటే మిడిల్లో ఒక బ్రిడ్జ్ కావాలన్నమాట. చూడమ్మా, బ్రిడ్జ్ సెండర్ రిసీవర్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే బ్రిడ్జ్ ద్వారా ఎన్ని బిట్స్ని పంపిస్తున్నాము అంటే 8 బిట్స్ని పంపిస్తున్నాం. ఫస్ట్ లోయర్ 4 బిట్స్, నెక్స్ట్ హయ్యర్ 4 బిట్స్ని పంపిస్తున్నాం అనమాట. Differentiating designers might attack this problem at different levels of abstraction. Once designer might start thinking in terms of registers, multiplexers and flip-flops. ఈ డిజైనర్ దేంతో స్టార్ట్ చేస్తున్నారంటే రిజిస్టర్స్తో కానీ మల్టీప్లెక్సర్స్తో కానీ అండ్ ఫ్లిప్-ఫ్లాప్స్తో కానీ స్టార్ట్ చేస్తారన్నమాట. అదర్ మైట్ ట్రై టు డిస్క్రైబ్ ద బ్రిడ్జ్ యాజ్ ఎ సీక్వెన్షియల్ ప్రోగ్రామ్. అనదర్ టైప్ ఏంటి అంటే సీక్వెన్షియల్ ప్రోగ్రామ్తో. But perhaps the most natural level is to describe the bridge as a FSMD. ఈ బ్రిడ్జ్ అనేది ఏంటిది అంటే FSMD అనమాట. We begin by creating a state wait first 4 that waits for the first 4 bits whose presence on data underscore in will be indicated by pulse on ready to in. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏమి ఇచ్చాం, సెండర్ రిసీవర్ 8 బిట్స్ని పంపిస్తున్నాం బ్రిడ్జ్ ద్వారా. ఇక్కడ ఇది ఏంటిది అంటే ఎఫ్ఎస్ఎండి ప్రోగ్రామ్ అనమాట.
ఎఫ్ఎస్ఎండి డయాగ్రామ్. ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ 4 బిట్స్ని పంపిస్తున్నాం. వెయిట్ ఫస్ట్ 4 బిట్స్ ఎప్పుడు ready_in=0. ఎప్పుడైతే పల్స్ అనేది ఇండికేట్ అయిందో డేటా ఇన్లోది అనేది దేంట్లోకి స్టోర్ అవుతుంది అంటే డేటాలోకి స్టోర్ అవుతుంది. డేటాలోకి స్టోర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే రికార్డ్ ఫస్ట్ 4 బిట్స్ ఎండ్ అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ready_in=1. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది ఫస్ట్ 4 లోయర్ 4 బిట్స్ అనేవి ఎక్కడున్నాయి డేటాలో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 4 బిట్స్ ఉన్నాయి. వెయిట్ ఫర్ సెకండ్ 4 బిట్స్. అప్పుడు ఏమవుతుంది ready_in=0. ఎప్పుడైతే పల్స్ అనేది ఇండికేట్ అయిందో డేటా ఇన్లో ఉన్నది ఎక్కడికి వెళ్తుంది స్టోర్ అవుతుంది డేటా హైలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ రికార్డ్ సెకండ్ 4 ఎండ్ అనమాట. ఇప్పుడు దీంట్లో 4 బిట్స్ ఉన్నాయి, దీంట్లో డేటా లోలో 4 బిట్స్ ఉన్నాయి, లోయర్ 4 బిట్స్. డేటా హైలో హైయర్ 4 బిట్స్. మొత్తం ఎన్ని బిట్స్ ఉన్నాయి అంటే టోటల్ 8 బిట్స్ ఉన్నాయి. డేటా ఇన్ హైలోను డేటాలో. డేటా హై డేటాలో మొత్తం తీసుకొచ్చి ఎక్కడ ఉంటుంది అంటే డేటా అవుట్లోకి వస్తాయి. డేటాలో ఉన్న బిట్స్ అలాగే డేటా హైలో ఉన్న బిట్స్ దేంట్లోకి వస్తున్నాయి డేటా అవుట్లోకి వస్తుంది. ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పల్స్ అండ్ రెడీ టు ఎండ్ we write the full 8 bits of data to the output data out and we pulse ready out. అప్పుడు పల్స్ అనేది ఏంటిది అంటే రెడీ అవుతుంది అనమాట. చూడమ్మా ఇన్పుట్స్ అనేవి ఏంటి అంటే ఇక్కడ ready_in అలాగే డేటా ఇన్ అలాగే అవుట్పుట్స్ అనేవి ఏంటి అంటే రెడీ అవుట్ డేటా అవుట్. వేరియబుల్స్ ఏంటి అంటే డేటాలో డేటా హై. వేరియబుల్స్ డేటాలో అలాగే డేటా హై. అవుట్పుట్స్ వచ్చేసేపాటికి రెడీ అవుట్ డేటా అవుట్ అనమాట. ఇన్పుట్స్ వచ్చేపాటికి రెడీ ఇన్ డేటా ఇన్ అనేవి ఇన్పుట్స్. నెక్స్ట్ సేమ్ డయాగ్రాము కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ రికార్డ్ ఫస్ట్ 4 బిట్స్ దగ్గర ఇక్కడ ఏముంది డేటా లో డేటా ఇన్ ఉంది కదా, ఇక్కడ డేటాలో ఐడి =1 అనమాట. ఇదేంటిది అంటే డేటా పాత్. ఈ డేటా పాత్ వచ్చేసేపటికి ఏమేమి తీసుకుంటున్నాము అంటే రిజిస్టర్స్ని తీసుకుంటున్నాం. ఏంటి అంటే డేటాలో డేటా హై డేటా అవుట్. వి assume we building a synchronous circuit so the bridge has a clock input in our FSMD. Every transaction is simplicity ended with the clock. ఈ ఎఫ్ఎస్ఎండికి ఏంటి అంటే క్లాక్ ఇన్పుట్ని తీసుకుంటున్నాం. వి అప్లై ద సేమ్ మెథడ్ యాజ్ బిఫోర్ టు కన్వర్ట్ దిస్ ఎఫ్ఎస్ఎండి టు ఏ కంట్రోల్ అండ్ డేటా పాత్ ఇంప్లిమెంటేషన్. వి బిల్డ్ ఏ డేటా పాత్ యూజింగ్ ద 4 steps process outlined before. We add registers for data high and data low as well as the output data out. ఇప్పుడు డేటా పాత్లో ఏమేమి తీసుకుంటున్నాం డేటా హై తీసుకున్నాం, డేటా లో తీసుకున్నాం, అలాగే అవుట్పుట్ తీసుకుంటున్నాం. చూడమ్మా ఇంకో డేటా హై డేటాలో అలాగే డేటా అవుట్పుట్ని తీసుకున్నాం. దేంట్లో తీసుకున్నాము అంటే డేటా పాత్లో తీసుకున్నాం. అవుట్పుట్ చేసేపటికి డేటా అవుట్. నెక్స్ట్ వీ డోంట్ యాడ్ ఎనీ ఫంక్షనల్ యూనిట్స్ సిన్స్ దేర్ ఆర్ నో అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇక్కడ ఏమి అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి ఏమి లేవు కాబట్టి ఫంక్షనల్ యూనిట్స్ అనేవి మనం యూజ్ చేయట్లా. వీ కనెక్ట్ ద రిజిస్టర్స్ అకార్డింగ్ ద అసైన్మెంట్ ఇన్ ద ఎఫ్ఎస్ఎండి. ఎఫ్ఎస్ఎండిని బట్టి అక్కడ రిజిస్టర్స్ని కనెక్ట్ చేస్తున్నాం. మనకి మల్టీప్లెక్సెస్ అనేవి నెససరీ కాదు. వీ క్రియేట్ ఏ యూనిక్ ఐడెంటిఫైర్స్ ఫర్ ద రిజిస్టర్స్ కంట్రోలర్ సిగ్నల్స్. Having completed data path, we convert the FSMD into a FSM that use the data path. నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఏం చేస్తున్నాము అంటే ఎఫ్ఎస్ఎండిని దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాము అంటే ఎఫ్ఎస్ఎంలోకి కన్వర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము ఇక్కడ ప్రోగ్రామ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం 8 బిట్స్ని పంపించాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి సెండర్ నుంచి రిసీవర్కి పంపించాలి. దానికి ఎఫ్ఎస్ఎండి డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఫస్ట్ లోయర్ 4 బిట్స్ని పంపించాం. డేటా ఇన్లో నుంచి డేటా లోకి పంపించాం. నెక్స్ట్ ఏం చేసాం నెక్స్ట్ హైయర్ 4 బిట్స్ని పంపించాం. అది డేటా ఇన్లో నుంచి డేటా హైలోకి. మొత్తం ఇక్కడ డేటాలోను డేటా హైలో ఉన్న మొత్తం 8 బిట్స్ని దేంట్లోకి పంపించామమ్మా డేటా అవుట్లోకి పంపించాం. దాని నుంచి అవుట్పుట్ అనేది వెళ్తుందన్నమాట. రెడీ అవుట్ అనేది వెళ్తుందన్నమాట. దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ది RT level custom single purpose processor. Thank you.